జస్ట్ అజ్యూమ్ మీరు ఒక షాప్ ఓనర్, ఒక ల్యాప్టాప్ షాప్కి ఓనర్. సో మీకు సేల్స్ బాగా జరుగుతున్నాయి, మీ బిజినెస్ బాగా జరుగుతుంది, చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, మీ షాప్లో ల్యాప్టాప్స్ కొంటున్నారు, మీకు మంచి రెవెన్యూ వస్తుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు మీ షాప్ని మీరు రెనోవేట్ చేయాలనుకుంటున్నారు. యూ వుడ్ లైక్ టు పెయింట్, మీరు మీ షాప్కి మొత్తం పెయింట్స్ వేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ షాప్ని మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసి మీరు వర్కర్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు మీ షాప్ మొత్తం పెయింట్స్ వేసిన తర్వాత మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ఇక్కడ మీ షాప్ని క్లోజ్ చేయాలి, మీ కస్టమర్స్ రారు, మీరు ల్యాప్టాప్స్ని సెల్ చేయలేరు, మీకు మనీ రాదు, రెవెన్యూ రాదు, మీకు రెనోవేషన్ మాత్రమే జరుగుతుంది, మీ షాప్లో బిజినెస్ జరగదు. అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ప్యారలల్గా, అంటే మీరు మీ షాప్ ఓపెన్ చేసే ఉంచుతారు, మీ కస్టమర్స్ వస్తారు, మీరు ల్యాప్టాప్ సెల్ చేస్తారు, మీకు రెవెన్యూ వస్తుంది, మనీ వస్తుంది. ప్యారలల్గా వర్కర్స్ మీ షాప్లో ఉన్న వాల్స్ అన్నిటికీ పెయింట్ చేస్తారు. అంటే 2 వర్క్స్ ప్యారలల్గా జరుగుతాయి. ఈ ఆప్షన్ 2లో మీ బిజినెస్ ఇంపాక్ట్ అవ్వదు, బికాస్ మీరు సేల్ చేస్తున్నారు, మీ బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నారు, మీకు రెవెన్యూ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్యారలల్గా మీ వాల్స్ అన్నిటికీ రెనోవేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక షాప్ కీపర్గా మీరు ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఆబ్వియస్గా సెకండ్ ఆప్షన్, బికాస్ మన బిజినెస్ ఇంపాక్ట్ అవ్వదు అండ్ ప్యారలల్గా మన రెనోవేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి మన బిజినెస్ స్టాప్ అవ్వకూడదు, ప్లస్ మనం ఏదైతే రెనోవేషన్ జరుగుతుందో, అప్గ్రేడ్ జరుగుతుందో అది జరగాలి. ఈ 2 కూడా ప్యారలల్గా జరిగే కాన్సెప్ట్ని ఒరాకిల్లో ఎడిషనింగ్ అంటాం. లైక్ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగా, సో షాప్ కీపర్ ల్యాప్టాప్స్ బిజినెస్ని రన్ చేస్తారు, ప్లస్ ప్యారలల్గా పెయింటింగ్ అనేది జరుగుతుంది. ఒరాకిల్లో కూడా సేమ్ 2 వేస్ ఉన్నాయి. సపోజ్ మన సిస్టంలో ఒక కోడ్ ఉంది, మనం ఆ కోడ్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం, ఆ కోడ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. 2 వేస్ అగైన్. ట్రెడిషనల్ అప్గ్రేడ్ అంటే ఆ కోడ్ చేంజ్ అయ్యే వరకు బిజినెస్ అనేది రన్ అవ్వదు. సెకండ్ వే ఈజ్ ఆ కోడ్ చేంజ్ చేసుకోవచ్చు, ప్యారలల్గా బిజినెస్ కూడా రన్ అవుతుంది. సో 0 డౌన్ టైం, బిజినెస్ ఇంపాక్ట్ అవ్వదు, ప్యారలల్గా మన అప్గ్రేడ్ అనేది జరుగుతుంది మన కోడ్కి. సింప్లీ ఎడిషనింగ్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ అప్గ్రేడ్ యువర్ సిస్టమ్ ఆర్ కోడ్ వితౌట్ ఇంపాక్టింగ్ బిజినెస్ అండ్ విత్ 0 డౌన్ టైం.